దాడులు చేస్తూ సుమారు 50,000 మందిని పొట్టన పెట్టుకుంది. దీని దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇజ్రాయెల్ అకారణంగా పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తూ చిన్న పిల్లలకు కూడా చూడకుండా అనేక మందిని పొట్టన పెట్టుకున్నది. దాదాపు 50,000 పైన మంది ప్రజానికాన్ని యుద్ధోన్మాద చర్యలతోటి మొత్తం కూడా దాడులు చేస్తూ కనీసం తిండి గింజలు తిండి లేకుండా కూడా చేస్తున్న దుర్మార్గమైన చర్యలు మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ఇజ్రాయెల్ చర్యల్ని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాయి. కానీ కేవలం అమెరికా సైన్యాన్ని పంపించి మరింత యుద్ధోన్మాద చర్యలకు పాల్పడుతూ మరింత దాడులకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అమెరికా యుద్ధోన్మాద చర్యల్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది. పాలస్తీనా మీదే కాదు, ఈరోజు ఇరాన్ పైన కూడా దాడులు చేయడానికి కోసం అమెరికా మొత్తం కూడా పూర్తిగా సహకారాన్ని అందిస్తా ఉంది, తన సైన్యాన్ని పంపిస్తా ఉంది. ఈరోజు అమెరికా ఇరాన్ యొక్క అధ్యక్షుడిని లొంగిపోవాలని చెప్పేసి ప్రకటించడం అంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేసి ఈరోజు ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఆ దేశం మీద దాడులు చేస్తూ ఆ దేశంలో ఉన్న చదువు నిక్షేపాతాన్ని కొల్లగొట్టడం కోసమే ఈరోజు అమెరికా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ చర్యలు మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న మేధావులు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమెరికా ఈ విధంగా తన దేశంలో ఉన్న ఆయుధాలు మొత్తం కూడా అమ్ముకోవడం కోసమే ప్రపంచం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో రష్యా పైన దాడి చేయడానికి ఉక్రెయిన్ కు సహకరించింది, భారతదేశం మీద దాడి చేయడానికి పాకిస్తాన్ కు ప్రోత్సహించింది. అనేక దేశాల మధ్యన యుద్ధాలు పెడుతూ తగువులు పెడుతూ తన యొక్క పబ్బం గడుపుకోవాలని చెప్పేసి చూస్తా ఉంది. ఖబర్దారు అమెరికా అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు పాలస్తీనా ఇరాన్ ప్రజలకు అండగా భారతదేశ ప్రజలు, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా శాంతి కావాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆ విధమైన చర్యలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్పడాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నారు.